హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్లోని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం కదండి. అక్కడ మనం ఏం చూసామండి, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ చూసాం, అలాగే కాంపోజిషన్ ఆఫ్ ద ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ చూసాం, క్వాలిఫికేషన్, ఫంక్షనింగ్ అండ్ ఇంట్రడక్షన్ టు ద ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ చూసామండి. ఈ రోజు మన క్లాస్లో ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ రిమూవల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ అనే దాని గురించి మాట్లాడుకుందామండి. ఓకే, అపాయింట్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ మనం అపాయింట్మెంట్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారం వస్తుందో చూసుకోవాలండి. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని అపాయింట్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుంది అని అంటే, ఇప్పుడు చూస్తే మీకు ఆర్టికల్ నెంబర్ 124 క్లాస్ 2, ఆర్టికల్ నెంబర్ 124 క్లాస్ 2 అనేది దేని గురించి చెప్తుందండి. ఆర్టికల్ నెంబర్ 124 క్లాస్ 2 అనేది అపాయింట్మెంట్ ఆఫ్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్ గురించి మాట్లాడుతుందండి. సుప్రీం కోర్ట్ జడ్జ్. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హూ విల్ గివ్ దిస్ అపాయింట్మెంట్ టు ద సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వాళ్ళకి అపాయింట్మెంట్ అనేది ఎవరిస్తారండి. దిస్ పర్టికులర్ అపాయింట్మెంట్ ఈస్ గివెన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దిస్ పర్టికులర్ అపాయింట్మెంట్ ఈస్ గివెన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే ఆర్టికల్ ఉన్నదో ఆర్టికల్ నెంబర్ 124 క్లాస్ 2 అనేది దేని గురించి చెప్తుందని చెప్తున్నామండి. ఇట్ డిస్కసెస్ అబౌట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆ అపాయింట్మెంట్ అనేది ఎవరిస్తారు? ఇట్ ఈస్ గివెన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ హిస్ సీల్ ఆర్ వారెంట్. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ అపాయింట్మెంట్ ప్రొసీజర్ అండి. వాట్ ఈస్ ద ప్రొసీజర్ విచ్ ఇన్వాల్వ్స్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి రెండు ఉన్నాయండి. మనం చెప్పాం కదండి నిన్నటి క్లాస్లోని, టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇండియాలో మన ప్రెసెంట్ ఎంతమంది ఉన్నారండి. టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ప్రెసెంట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఎంతమంది ఉన్నారు? టోటల్గా మనకి 34 మెంబర్స్ ఉన్నారండి. అందులో ఒక పర్సన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, రిమైనింగ్ 33 మెంబర్స్ కూడా ఏంటి అంటే దీస్ ఆర్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరైనా సరే ఇక్కడ మనకి వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్ అని అడుగుతారండి. టెన్యూర్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఇక్కడ మనకి టెన్యూర్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్ అంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్. 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇది మ్యాక్సిమం ఏజ్ అండి. ఎవరైనా సరే సుప్రీంకోర్టు జడ్జి కింద అవ్వాలి అన్నా, లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద అవ్వాలి అన్నా, దిస్ 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఈజ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అండ్ ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా మినిమం ఏజ్ గురించి డిస్కస్ చేయలేదండి. మినిమం ఏజ్ ఈజ్ నాట్ డిస్కస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి అనే పాయింట్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ ఫర్ లోక్సభ ఎలక్షన్స్ అని అడుగుతారండి. లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి కదండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్. అక్కడ మనకి మినిమం ఏజ్ ఎంత అని ఉంటుంది? 25 ఇయర్స్ అని ఉంటుందండి. సేమ్ అలాగే మనం రాజ్యసభ కన్సిడర్ చేస్తే ఎంత ఉంటుందండి? రాజ్యసభ అయితే మనకి 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటుంది. అదే మనకి ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే ఎంత, వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ అండి? అది మనం చూసుకుంటే మినిమం ఏజ్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సేమ్ అదే విధంగా మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ సుప్రీంకోర్టు జడ్జికి కానీ మనకి మినిమం ఏజ్ అనేది ప్రిస్క్రైబుల్ లేదండి మన కాన్స్టిట్యూషన్లో. బట్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఏజ్? మ్యాక్సిమం ఏజ్ ఈజ్ 65 ఇయర్స్ అండ్ ఇట్ ఈస్ ద టెన్యూర్. ఎవరైనా సరే ఒక పర్సన్ సుప్రీంకోర్టు జడ్జి కింద కానీ లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద కానీ అపాయింట్ అయ్యారు అని అంటే వాళ్ళకి 65 ఇయర్స్ వచ్చినంత వరకు కూడా దే కెన్ బీ ఇన్ దట్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అని అన్నాం కదండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రొసీజర్లోని వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రొసీజర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ అపాయింట్మెంట్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్. ఇప్పుడు మనం ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ గురించి చూద్దామండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా అపాయింట్ చేస్తారు? ఓకే, ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ సీట్ ఏదైతే వేకెంట్గా ఉన్నదో ఈ సీట్ని ఫిల్ చేయాలండి. ఫిల్ చేయాలి అని అంటే హూ ఈస్ ద మెయిన్ పర్సన్ హూ విల్ కమ్ అండ్ టెల్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దట్ పర్టికులర్ సీట్ ఈస్ వేకెంట్. ఈ సీట్ వేకెంట్గా ఉన్నది అని ఎవరు చెప్తారు అని అంటే ద పర్సన్ హూ ఈజ్ present as the Minister of Law and Justice. ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లోని యూనియన్ క్యాబినెట్లోని మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ కింద ఎవరైతే ఉన్నారో ఈయన చెప్తారండి ఈ సీట్ వేకెంట్గా ఉన్నది, వీ హ్యావ్ టు ఫిల్ దట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సీట్ అని చెప్తారు. ఈయన ఎవరికి చెప్తారంటే హీ విల్ ఇంటిమేట్ దట్ టు ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, దట్ మీన్స్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్, వీళ్ళిద్దరూ కలిపి ఎవరికి చెప్తారండి? దే విల్ tell to the president of India. Then this particular president of India who is present at that point of time, ఈయన ఆ పర్టికులర్ సీట్ని ఫిల్ చేయడానికి, ఆ వేకెన్సీని ఫిల్ చేయడానికి అపాయింట్మెంట్ అనేది ఇస్తారండి. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఒక కన్వెన్షన్ అంటే ఒక ట్రెడిషన్ ప్రకారం చూసుకుంటే ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తారండి? ఎప్పుడు కూడా ఎవరైతే పర్సన్ సీనియర్ మోస్ట్ జడ్జి కింద ఉంటారో, సీనియర్ మోస్ట్ జడ్జ్
కింద ఉంటారో ఆ పర్సన్. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫిట్ టు హోల్డ్ ద ఆఫీస్, ఫిట్ టు హోల్డ్ ద ఆఫీస్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఎనీ పర్సన్ హూ ఈస్ ప్రెజెంట్ యాజ్ ద సీనియర్ మోస్ట్ జడ్జ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ హీ ఈస్ ఫిట్ టు హోల్డ్ ద ఆఫీస్. ఈ పర్టికులర్ పర్సన్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్మెంట్ అనేది ఇస్తారండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. నిన్నటి క్లాస్లో మనం చెప్పామండి, మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉన్నదో దానికి ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కొత్త పర్సన్ May 14th, 2025 అపాయింట్మెంట్ అనేది జరుగుతున్నది. ఎవరు వస్తున్నారండి? భూషణ్ రామకృష్ణ గవాయ్. ఓకే, ఆయనకి ఇప్పుడు ప్రెజెంట్ 64 years 6 months సంథింగ్ అండి. ఆయనకి 65 years కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 6 months టెన్యూర్ ఉన్నది. అంటే ఆయన ఎప్పుడు ఛార్జ్ తీసుకుంటారు? హీ విల్ టేక్ ఛార్జ్ ఆన్ May 14th, 2025. ఓకే, ఆయన November 23rd హీ విల్ కంప్లీట్ 65 years ఆఫ్ ఏజ్. అప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ సీట్ వేకెంట్గా ఉంటుంది కాబట్టి ఇంకొక పర్సన్ని అపాయింట్ చేస్తారండి. ఇదే ప్రొసీజర్ ఉపయోగించి ఎవరు వస్తారండి? ఇక్కడ మనం ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సీట్ వేకెంట్గా ఉన్నదో ద పర్సన్ హూ ఈస్ ప్రెజెంట్ యాజ్ ద మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్, he will intimate to that particular person, ప్రైమ్ మినిస్టర్. ఈ ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిపి వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తారండి ఆ పర్టికులర్ సీట్ ఫిల్ చేయాలి అని. దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ ద ఇనిషియేటివ్ టు ఫిల్ ద సీట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అప్పుడు మన సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి కింద ఉన్నారో ఆ పర్సన్కి ఫిట్, అండ్ దట్ పర్సన్ షుడ్ ఫిట్ టు హోల్డ్ ద ఆఫీస్. అంటే ఆయన ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఫిట్గా ఉండాలండి, హోల్డింగ్ ద ఆఫీస్. ఆ పర్సన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారండి. ఓకే, ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క ప్రొసీజర్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓకే, ఇప్పుడు మనం అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చూసాం కదండి. నెక్స్ట్ ఏంటి అని అంటే అదర్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. ఇక్కడ ఇందాక మనం ఒక పాయింట్ చూసుకున్నట్టయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదండి, ఆయన మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పాం కదా. ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఎవరైతే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నారో హీ విల్ గివ్ ద అపాయింట్మెంట్ టు సిజేఐ ఇఫ్ హీ ఈస్ ద సీనియర్ మోస్ట్ జడ్జ్ అని చెప్పాం కదండి. సీనియర్ మోస్ట్ జడ్జ్ అండ్ ఇఫ్ హీ ఈజ్ ఫిట్ టు హోల్డ్ ద ఆఫీస్ అని అన్నాం. ఇఫ్ ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైరింగ్ టు కన్సల్ట్ ఎనీ పర్సన్, దట్ మీన్స్ ఎవరైనా సరే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జడ్జెస్ కనుక ఎవరైనా కన్సల్ట్ చేయాల్సి వస్తే, అంటే ఇది ఈ పాయింట్ ఏంటి అని అంటే ఇది ఒక నెసెసిటీ పాయింట్ కింద చూసుకోవాలి తప్ప డెఫినెట్గా కన్సల్ట్ చేస్తారనే పాయింట్ ఉండదండి. కన్సల్ట్ చేయాల్సి వస్తే కన్సల్ట్ చేస్తారు, లేదు అని అంటే ప్రెసిడెంట్ విల్ డైరెక్ట్లీ గివ్ ది అపాయింట్మెంట్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్టయితే ఇలా జరిగిన ప్రాసెస్లోని ఎప్పుడు కూడా సీనియర్ మోస్ట్ జడ్జికే ఇచ్చారండి. బట్ ఫర్ 2 times ఇన్ ద ఇయర్ 1973 అండ్ 1977 ఒక ఇద్దరు పర్సన్స్కి ఏంటి అని అంటే సీనియర్ మోస్ట్ కాకుండా ఇంకొక ఇద్దరు పర్సన్స్కి ఇచ్చారండి. ఇన్ ద 1973 ఒక పర్సన్కి ఇచ్చారు, ఆయన ఎవరు అని అంటే A.N. రే అండి. నెక్స్ట్ అలాగే 1977లో చూసుకున్నట్టయితే M.U. బెగ్. వీళ్ళిద్దరికీ కూడా ఏంటి అని అంటే సీనియర్ మోస్ట్ కాకపోయినా సరే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలోని చీఫ్ జస్టిస్ కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇచ్చారండి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లోని మనం చూసుకున్నట్టయితే అదర్ సుప్రీంకోర్ట్ జడ్జెస్కి ప్రొసీజర్ ఎలాగ ఉంటుందో చూద్దామండి. ఇక్కడ ఎప్పుడైతే అదర్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ ఉన్నారో ఎక్స్క్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళకి ఇనిషియేషన్ ఎలాగుంటుందండి? ఎవరు ఇనిషియేట్ చేస్తారు? CJI హూ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ హీ విల్ ఇనిషియేట్ ద ప్రాసెస్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక మనం చూసుకున్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ గురించి చెప్పాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హూ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ హీ విల్ ఇనిషియేట్ ద ప్రాసెస్ టు ఫిల్ ద వేకెన్సీ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఓకే, ఇక్కడ CJI ఇనిషియేట్ చేస్తారండి. హీ విల్ గివ్ ద రికమెండేషన్ టు ద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఇన్ టర్న్ దట్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ విల్ రికమెండ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్, దే విల్ రికమెండ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ ప్రొసీజర్లో ఏంటి అని అంటే ఈ ప్రొసీజర్లోని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఈ ప్రొసీజర్లోని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు జడ్జికి అపాయింట్మెంట్ ఎలా ఇస్తారండి అంటే ప్రొసీజర్ ఏమై ఉంటుందంటే అక్కడ ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారో వాళ్ళు విత్ కన్సల్టేషన్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దే విల్ గివ్ ద అపాయింట్మెంట్ టు ద సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ఇట్ ఈజ్ కన్సల్టేషన్ అని అంటున్నాం. ఈ కన్సల్టేషన్లోని ఇట్ ఈస్ నాట్ లీడింగ్ టు కాన్కరెన్స్. అంటే ఈ పర్టికులర్ పర్సన్ CJI కింద ఎవరైతే ఉన్నారో ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హీ విల్ నాట్ బైండింగ్ ఆన్
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని జస్ట్ ఒక సజెషన్ మాత్రమే అడుగుతారండి. ఇఫ్ హీఈస్ నాట్ విల్లింగ్ టు గివ్ టు దట్ పర్టికులర్ పర్సన్, అంటే సీజే ఎవరి పేరైతే రికమెండ్ చేస్తున్నారో ఆ పర్సన్కి కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వకూడదని అనుకుంటే హీ కెనాట్ గివ్ దట్ పర్టికులర్ పోస్ట్ టు దట్ పర్టికులర్ పర్సన్. ఓకే, అంటే సుప్రీంకోర్టు జడ్జి కింద ఆయన అపాయింట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇదే మనం ఫాలో అవుతూ వెళ్ళామండి. నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరిదండి అప్పర్ హ్యాండ్ కింద ఉన్నది, ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నారో వాళ్ళది అప్పర్ హ్యాండ్లో ఉన్నదండి. నెక్స్ట్ ఏంటి అని అంటే దీనికి రిలేటెడ్గా మనకి కొన్ని కేసెస్ జరిగాయండి. అంటే సుప్రీంకోర్టు జడ్జిలో అపాయింట్మెంట్ కోసం మనకి కొన్ని కేసెస్ జరిగాయి. ఆ కేసెస్లో ఏంటి అని అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి కేసెస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ కేసు ఏంటి అని అంటే ఎస్పీ గుప్తా కేసు అంటామండి. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇది ఏ ఇయర్లో జరిగింది అని అంటే దిస్ పర్టికులర్ కేస్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1982. 1982లోని రిగార్డింగ్ ద సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ కేస్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ కేసు ఏంటి, ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఇన్ ద ఇయర్ 1982. దీనికి ఫెమిలియర్గా ఉన్న పేరు ఏంటి అంటే దీన్నే మనం ఫస్ట్ జడ్జెస్ కేస్ అని కూడా అంటామండి. దీన్నే మనం ఏమని అంటాం, ఫస్ట్ జడ్జెస్ కేస్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్ 1982. ఈ పర్టికులర్ కేసులోని సుప్రీంకోర్టులో ఏదైతే తీర్పు వచ్చిందో సుప్రీంకోర్టు హెల్డ్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ ఈస్ ప్రెసెంట్ హీ కెన్ గివ్ ద అపాయింట్మెంట్ టు ద సుప్రీం కోర్ట్ జడ్జ్. ఓకే, హీ మే కన్సల్టేషన్ మాత్రమే జరుగుతుందండి. ఓకే, కన్సల్టేషన్ మాత్రమే జరుగుతుంది. ఇక్కడ రాసాం కదా, హీ ఈస్ ద పర్సన్ హూ విల్ నాట్ బైండ్ ఆన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దట్ మీన్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఇక్కడ సేమ్ మనకి ప్రొసీజర్లో ఇందాక ఏదైతే చెప్పామో ఇక్కడ కూడా అప్పర్ హ్యాండ్ ఎవరిదై ఉన్నదండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాది అప్పర్ హ్యాండ్ అయి ఉన్నదండి. ఓకే, ఈ పర్టికులర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఈ ప్రొసీజర్నే మనకి అప్ టు వన్ పర్టికులర్ ఇయర్ 1982 నుంచి 1993 వరకు ఫాలో అయ్యారండి. దాని తర్వాత ఏంటి అని అంటే ఇంకొక ఇంపార్టెంట్ కేసు వచ్చిందండి. ఓకే అండి, మనం ఇప్పుడు ఫస్ట్ జడ్జెస్ కేసు చూసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సెకండ్ జడ్జెస్ కేసు అనేది చూద్దామండి. ఇప్పుడు సెకండ్ జడ్జెస్ కేసుని మనం ఏమని పిలుస్తామంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అడ్వకేట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్. దీన్నే మనం స్కోరా అని కూడా అనొచ్చండి. సుప్రీం కోర్ట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్, అడ్వకేట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అండి. ఇది ఏ ఇయర్లో జరిగిందండి, ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1993. ఓకే, దీన్నే మనం ఫెమిలియర్గా పిలుచుకునే పేరు ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద సెకండ్ జడ్జెస్ కేస్ అని కూడా అంటామండి. సెకండ్ జడ్జెస్ కేస్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ జడ్జెస్ కేసులోని ఏదైతే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసిందో అప్పుడు ఏం జరిగిందండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయనది అప్పర్ హ్యాండ్ ఉన్నదండి. అంటే ఆయన ఎవరికైతే అపాయింట్మెంట్ ఇవ్వాలనుకున్నారో అదే ఫైనల్ డెసిషన్ కింద ఉన్నదండి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటి అని అంటే ఈ సెకండ్ జడ్జెస్ కేసు ఏదైతే మనకి అడ్వకేట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ ఫైల్ చేసిందో పిటిషన్, దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడ సుప్రీం కోర్ట్ ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏదైతే జడ్జిమెంట్ పాస్ చేసిందో దాన్ని ఓవర్ రూల్ చేశారండి. ఇట్ వాజ్ ఓవర్ రూల్డ్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఒక కొత్త సిస్టమ్ అనే దాన్ని ఏర్పాటు చేశారని. అంటే సుప్రీంకోర్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కొత్త సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఏంటి, ఎవరైనా సరే నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జి కింద అపాయింట్ అవ్వాలి అన్నా, హైకోర్టు జడ్జి కింద అపాయింట్ అవ్వాలి అన్నా సరే ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఏదైతే సిస్టమ్ గురించి చెప్తున్నామో దాన్నే మనం కొలీజియం సిస్టమ్ అని అంటాం. కొలీజియం సిస్టమ్. ఈ సిస్టమ్ యొక్క కాంపోజిషన్ ఎలా ఉంటుంది అని అంటే ఈ కాంపోజిషన్లోని మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారండి. 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అంటే వీళ్ళు ఎవరి పేరునైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తారో ఆ పర్టికులర్ పర్సన్కే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే అతను అపాయింట్మెంట్ అనేది ఇవ్వాలండి. దీస్ 3 people will recommend a name
టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ పర్సన్కి మాత్రమే సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ పర్సన్కి మాత్రమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జడ్జి కింద అపాయింట్మెంట్ ఇవ్వాలండి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొలేజియం సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళ డెసిషనే ఫైనలా కాదా అనే పాయింట్ అరైజ్ అవుతుందండి. ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పర్సన్ ఉన్నారు కదా, ఆయన ఒకవేళ గనక ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ని కొలేజియం సిస్టమ్ రికమెండ్ చేస్తే ఆ పర్టికులర్ పర్సన్కి అపాయింట్మెంట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనే పాయింట్ కూడా రైజ్ అవుతుందండి. ఆ పర్టికులర్ కండిషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జి కింద ఒక పర్సన్ని ఈ పర్టికులర్ కొలేజియం సిస్టమ్ రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక ఆ పర్టికులర్ పర్సన్ని రికమెండ్ చేయకుండా ఆ పర్టికులర్ పర్సన్కి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండాలి అని అనుకుంటే ఏం చేయగలదంటే, అట్మోస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయగలరనంటే దే కెన్ టెల్ ద కొలేజియం సిస్టమ్ టు రీకన్సిడర్ ద అపాయింట్మెంట్. దే కెన్ టెల్ ద కొలేజియం సిస్టమ్ టు రీకన్సిడర్ ద అపాయింట్మెంట్. అంతే తప్ప ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇవ్వకుండా మాత్రం ఉండలేరండి. రీకన్సిడర్ చేయమనే ప్రాసెస్లోని ఒకవేళ కనుక మళ్ళీ కొలేజియం సిస్టమ్ అంటే చీఫ్ జస్టిస్ అండ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఒకవేళ మళ్ళీ సేమ్ అదే పర్సన్ పేరు కనుక రికమెండ్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా ఆ పర్టికులర్ పర్సన్కి సుప్రీంకోర్టు జడ్జి కింద అపాయింట్మెంట్ అనేది ఇవ్వాలండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ 3 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సిజేఐ అండ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్, ఇక్కడ సీజే అనే పర్సన్ ఏమని చెప్తారనంటే దిస్ పర్టికులర్ డెసిషన్ అంటే ఇక్కడ ఎవరినైతే మేము సుప్రీంకోర్టు జడ్జి కింద రికమెండ్ చేస్తున్నామో ఆ జడ్జిమెంట్ ఇక్కడ నేను ఎవరినైతే ఉన్నాను అంటే సిజేఐ కానీ ఈ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కానీ మా పర్సనల్ ఒపీనియన్ కాదు. ఇట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ద జ్యుడిషియరీ. ఇట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ judiciary, whole judicial system present in India. It is the opinion of the whole judicial system present in India అని చెప్తారండి. బికాస్ ఇక్కడ ఏంటి అని అంటే మనకి ట్రాన్స్పరెన్సీ కోసం, ఈ ట్రాన్స్పరెన్సీ కోసం ఏం జరుగుతుంది, వీళ్ళు ఏంటంటే జస్ట్ నార్మల్గా రికమెండ్ చేయరండి, ఆన్ రికార్డ్, ఆన్ రైటింగ్ రికార్డ్. ఈ రికార్డ్ అంతా కూడా ఎలా మెయింటైన్ చేస్తారు, ఆన్ ద రైటింగ్ రికార్డ్. ఈ రికార్డ్ అంతా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన తర్వాతే అపాయింట్మెంట్ అనేది జరుగుతుందండి. అందుకనే ఈ కొలేజియం సిస్టమ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మనం ఎందాక చెప్పుకున్నాం కదండి, ఈ పర్టికులర్ జడ్జిమెంట్ ద్వారా వచ్చిన ఒక అవుట్కమ్మే ఏంటి అని అంటే ఎవరు మనకి సుప్రీంకోర్టు జడ్జికి అపాయింట్మెంట్కి ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేస్తారు, సీజే అనే పర్సన్ ఇనిషియేట్ చేస్తారండి. ఓకే, ఆ జడ్జిమెంట్ ఈ పర్టికులర్ కేసు ద్వారానే వచ్చింది. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అడ్వకేట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1993. ఈ జడ్జిమెంట్ ప్రకారం వచ్చిన మనకి జడ్జిమెంట్లో ఎవరిది అప్పర్ హ్యాండ్ కింద ఉన్నదండి, ఇట్ ఈస్ ద కొలీజియం సిస్టమ్ విచ్ ఈస్ హ్యావింగ్ అప్పర్ హ్యాండ్. అదే ఫస్ట్ జడ్జెస్ కేసులో అప్పర్ హ్యాండ్ ఎవరిది ఉన్నది, మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఎవరైతే ఉన్నారో అతను అప్పర్ హ్యాండ్ ఉన్నదండి. నెక్స్ట్ ఏంటి అని అంటే, నెక్స్ట్ అనేది కేసు అనే దానికన్నా ఇట్ ఈస్ అన్ ఒపీనియన్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ అని చెప్తారండి. ఇట్ ఈస్ అన్ ఒపీనియన్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ అని అంటారు. బట్ ఆ పర్టికులర్ కేస్ పేరు ఏంటి అని అంటే రీఅపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కేస్. రీఅపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కేస్ 1998. రీఅపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కేస్ 1998. దీన్నే మనం ఏమని చెప్తామంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫేమస్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ థర్డ్ జడ్జెస్ కేస్ అని అంటారండి. థర్డ్ జడ్జెస్ కేస్. యాక్చువల్గా ఈ పాయింట్ని థర్డ్ జడ్జెస్ కేసు ఉన్నది కదండి, ఇది 1998లోని. ఇది అసలు ఎలా ఇనిషియేట్ చేశారని అంటే ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే ఆర్కే నారాయణన్ గారండి. ఆర్కే నారాయణన్ హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఇన్ ద ఇయర్ 1998. ఈయన రేస్ చేసిన ఒక క్వశ్చన్ అండి. ఇట్ ఈస్ ద క్వశ్చన్ రేజ్డ్ బై ద ఆర్కే నారాయణన్. he raised a question regarding collegium system. ఓకే, ఒక ప్రెసిడెంట్ అనే పర్సన్ ఆ ప్రెసిడెంట్ సీట్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ పర్సన్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ జడ్జిమెంట్ని క్వశ్చన్ కింద రేస్ చేసే అవకాశం అంటే ఆపర్చునిటీ అంటే ఆ ప్రొవిజన్ మన కాన్స్టిట్యూషన్ కల్పిస్తుందండి. అంటే ప్రెసిడెంట్ కెన్ రేజ్ ఎ క్వశ్చన్ రిగార్డింగ్ ఎనీ లా విచ్ వాజ్ పాస్డ్ బై ద సుప్రీం కోర్ట్. ఇక్కడ ఈ సుప్రీం కోర్ట్ ఏదైతే ఒక జడ్జిమెంట్ పాస్ చేసిందో దీన్ని రేజ్ చేశారు. అంటే కొలీజియం సిస్టమ్ గురించి ప్రెసిడెంట్ ఒక క్వశ్చన్ రేజ్ చేశారండి రిగార్డింగ్ ద కొలీజియం సిస్టమ్. ఇది ఏ ఆర్టికల్ ప్రకారం రేజ్ చేయొచ్చు అని అంటే విత్ ఆర్టికల్ 143. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. According to Article 143 of the Indian Constitution, President can raise a question regarding any law which was given by the Supreme Court. Okay,
ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ఆర్కే నారాయణన్ హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 1998 హీ రేజ్డ్ ఏ క్వశ్చన్. ఈ పర్టికులర్ కేసుని మనం రీఅపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ కేస్ 1998 అని చెప్తాం. ఇక్కడ ఏంటంటే ఈయన ఎందుకు క్వశ్చన్ రేజ్ చేశారంటే ఫర్ నోయింగ్ అబౌట్ ద ట్రాన్స్పరెన్సీ అంటే ఇక్కడ సిజేఐ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉన్నారు, అంటే ట్రాన్స్పరెన్సీ గురించి ఈ పర్టికులర్ క్వశ్చన్ రేజ్ చేశారండి. ఈ పర్టికులర్ దాని వల్ల వచ్చిన అవుట్కమ్లో ఏమని చెప్పారు అని అంటే కొలీజియం సిస్టమ్ అనే దాన్ని ఎన్హాన్స్ చేశారండి. కొలీజియం సిస్టమ్ని ఎన్హాన్స్ చేశారు. ఇప్పటి వరకు మనకి కొలీజియం సిస్టంలో ఎవరెవరు ఉన్నారండి, ఒక సిజేఐ అండ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉన్నారు. ఇప్పుడు కొలీజియం సిస్టంలో ఎవరెవరు ఉన్నారని అంటే సిజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. ఈ కొలీజియం సిస్టమ్ని ఎన్హాన్స్ చేశారండి, అంటే ఇంప్రూవ్ చేశారంటే ఇద్దరు ప్లేస్లోనే ఇంకా 4 ఉన్నారు. అంటే ఈ టోటల్ 5 మెంబర్స్ కలిపి ఎవరి పేరునైతే రికమెండ్ చేస్తారో ఆ పర్టికులర్ పర్సన్నే సిజేఐ సుప్రీంకోర్టు జడ్జి కింద అపాయింట్ చేస్తారండి. సుప్రీంకోర్టు జడ్జి కింద అపాయింట్ చేస్తారు. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ పేరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు జడ్జి కింద అపాయింట్ చేస్తారండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే కొలీజియం సిస్టమ్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో దాని రిగార్డింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక క్వశ్చన్ రేస్ చేశారండి. ఆ రేస్ చేసే ప్రొవిజన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నదా లేదా? ఉన్నదండి. అకార్డింగ్ టు ఆర్టికల్ 143 ప్రెసిడెంట్ కెన్ రేజ్ ఎ క్వశ్చన్ బై లా. ఆ లాని అంటే ఆ క్వశ్చన్ ఎవరు రేస్ చేశారు? దట్ టైమ్ ప్రెసిడెంట్ ఆర్కే నారాయణన్, హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్ ద ఇయర్ 1998. ఆయన రేస్ చేసిన క్వశ్చన్ వల్ల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే రేస్ చేశారో ఆ క్వశ్చన్కి ఆన్సర్గా ఒక ఒపీనియన్ని ఎవరిచ్చారండి? సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే కొలీజియం సిస్టమ్ని సిజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కింద ఎన్హాన్స్ చేసామంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ చేశాము అనే పాయింట్ని తీసుకొని వచ్చి ఈ పర్టికులర్ పర్సన్ని అంటే ఈ కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళు ఎవరి పేరునైతే రికమెండ్ చేస్తున్నారో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ పర్టికులర్ పర్సన్కే సుప్రీంకోర్టు జడ్జి కింద అపాయింట్మెంట్ అనేది ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారండి. ఇది 3rd జడ్జెస్ కేస్. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకొక ఫర్దర్ డెవలప్మెంట్ ఏం జరిగింది అని అంటే ఈ పర్టికులర్ దాంట్లోని ఇంకా అప్పటికీ కూడా మన ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఏదైతే మనకి ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో దే హ్యావ్ ఎ కంప్లైంట్ రిగార్డింగ్ ద ట్రాన్స్పరెన్సీ ఆఫ్ దిస్ కేస్. అందుకని వీళ్ళు ఏం చెప్తారంటే మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతున్నాం. మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఇట్ విల్ బి ఫాలోడ్ ఇన్ అపాయింటింగ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ అని చెప్తారండి మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్. బట్ ఆ మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అనేది 2022 వరకు కూడా ఒక ప్రాపర్ ఫార్మాట్ అనేది ఇంకా వాళ్ళు బిల్డప్ చేయలేదండి. దానికోసం అని చెప్పి ఈ మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ కోసం అని చెప్పి నెక్స్ట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ని మాడిఫై చేశారండి, అంటే అమెండ్మెంట్ చేశారు కాన్స్టిట్యూషన్ని. అలా అమెండ్మెంట్ చేసేటప్పుడు ఏ పర్టికులర్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చారంటే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014. ఈ పర్టికులర్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి ప్రవేశపెట్టి కాన్స్టిట్యూషన్ని లోక్సభలోని రాజ్యసభలోని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఇచ్చి ఒక బిల్ అనేది పాస్ చేశారండి. దేనికోసం అంటే ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దాన్నే మనం ఎన్జేఏసీ అంటామండి. ఎన్జేఏసీ అంటే ఏంటి? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. ఇది ఏ ఇయర్లో సెటప్ చేశారండి? ఇట్ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్ 2014. ఈ సెటప్ చేసిన తర్వాత ఇందులో ఏమైంది అని అంటే ఇక్కడ టోటల్గా ఎంతమంది అంటే ఒక కమిటీ కింద ఒక కమిషన్ కదండి ఇది. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారని చెప్పారు? 6 మెంబర్స్ ఉంటారని చెప్పారండి. ఇక్కడ మన కొలీజియం సిస్టంలో ఎంతమంది ఉన్నారు? ఈ 5 మెంబర్స్ రికమెండ్ చేస్తున్నారు. ఈ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ పీపుల్ ఆ కాంపోజిషన్ ఎలాగున్నదో చూద్దామండి. ఈ 6 మెంబర్స్ కూడా ఎవరెవరు ఉంటారని అంటే ఒకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ జుడిషియరీ ఎవరెవరు ఉంటారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారండి. అతనితో పాటు ఇంకొక ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారండి. అంటే ఎంతమంది అయ్యారు ఇక్కడ? 3 మెంబర్స్ ఫ్రమ్ ద జుడిషియరీ బాడీ. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇక్కడ సీజే ఎవరైతే ఉన్నారో హీ ఈస్ ద ఎక్స్ అఫీషియో మెంబర్ అని అంటారు. అంటే ద పర్సన్ హూ ఈస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హీ విల్ డెఫినెట్లీ బికమ్ ద కమిటీ హెడ్. ఓకే, నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ఎగ్జిక్యూటివ్ బాడీకి వచ్చేటప్పటికి ఎవరున్నారని అంటే ఎక్స్ అఫీషియో మెంబర్ కింద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఇతనితో పాటు అంటే ఈయన కాకుండా ఇంకా ఎంతమంది ఉండాలండి? ఇంకా మనకి 2 మెంబర్స్ కావాలి. ఈ 2 మెంబర్స్ని అపాయింట్ చేయడానికి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారండి. ఈ కమిటీకి ఎవరెవరు లీడ్ చేస్తారని అంటే దిస్ కమిటీ వాజ్ లెడ్ బై సిజేఐ ప్లస్ ప్రైమ్ మినిస్టర్ ప్లస్ లీడర్ ఆఫ్ అపోజిషన్. లీడర్ ఆఫ్
అపోజిషన్. అంటే ఈ ముగ్గురు కలిపి ఒక కమిటీ కింద ఫామ్ అయ్యి అప్పుడు ఒక టూ మెంబర్స్ని వీళ్ళు ముగ్గురు ఏ 2 మెంబర్స్ని అయితే పెడతారో ఆ 2 మెంబర్స్ కలిపి ఒక బాడీ కింద ఎస్టాబ్లిష్ జరుగుతుంది. అంటే ఈ 6 మెంబర్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ హైకోర్టు జడ్జెస్ని కానీ అపాయింట్ చేయడానికి ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది తీసుకొని వచ్చారండి. బట్ ఈ పర్టికులర్ ఎన్జేఏసీ అనేది ఏ యాక్ట్ ప్రకారం వచ్చింది? 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలంటే ఏ ఆర్టికల్ వాడతారండి? ఆర్టికల్ నెంబర్ 368. కాన్స్టిట్యూషన్లో మార్పు జరిగింది. బట్ ఈ పర్టికులర్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఓవర్ రూల్డ్ బై ద సుప్రీం కోర్ట్. ఇట్ వాజ్ ఓవర్ రూల్డ్ బై ద సుప్రీం కోర్ట్. ఏ ఇయర్లో ఓవర్ రూల్ చేశారని అంటే 2015లోనే ఓవర్ రూల్ చేశారండి. ఇట్ వాజ్ ఓవర్ రూల్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ ద ఇయర్ 2015. అంటే దిస్ ఎన్జేఏసీ ఈజ్ నో మోర్ ఏ పర్టికులర్ బాడీ ఫర్ అపాయింటింగ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్. ఓకే, ఎందుకు ఓవర్ రూల్ చేశారని అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ బాడీ ఉన్నది కదండి. ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ హెడ్ కింద ఎవరున్నారు? మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జుడిషియరీకి ఒక మనకి ఆర్టికల్ నెంబర్ 50 అండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోని సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి ఉంటుంది. అంటే జుడిషియరీ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ బోత్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ అనే పాయింట్ ఉంటుందండి. ఆ పాయింట్ బేస్ చేసుకునేటప్పుడు ఎక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ జుడిషియరీ అనేది డిపెండ్ అవుతున్నారండి. ఓకే, దాని పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వీళ్ళ మీద డిపెండ్ అవుతున్నట్టు ఉన్నది కదండి. సో ఇట్ ఈస్ వైలేటింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ వైలేటింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ పర్టికులర్ బేసిస్ మీద ఈ ఎన్జేఏసీ అనే బాడీని ఎలిమినేట్ చేశారండి. ఓకే, దీన్ని మనం 4th జడ్జెస్ కేసు అని కూడా అంటాం. ఈ ఎన్జేఏసీ ఓవర్ రూల్ చేసిన సుప్రీంకోర్టు ఓవర్ రూల్ చేశారు కదా, దీన్నే మనం 4th జడ్జెస్ కేసు అని అంటామండి. దీస్ ఆర్ ద కేసెస్ రిలేటెడ్ టు ద సుప్రీం కోర్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్. అంటే ఇప్పటి వరకు మనం కేసెస్ రిలేటెడ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ చూసాం. ఇప్పుడు ఏంటి అని అంటే రిమూవల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్. ఇది మనకి ఏ ఆర్టికల్ ప్రకారం వస్తుందండి? ఇట్ కమ్స్ అండర్ ద ఆర్టికల్ నెంబర్ 124 clause 4. అదే అపాయింట్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ అయితే ఏ క్లాజ్ అండి? 124 clause 2. అదే క్వాలిఫికేషన్ గురించి చెప్పాం కదండి, అదైతే ఏ ఆర్టికల్ కింద వస్తుంది? 124 clause 3. అది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రిమూవల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ అది ఏ క్లాజ్ కింద వస్తుంది? ఆర్టికల్ నెంబర్ 124 clause 4 అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సుప్రీం కోర్ట్ జడ్జ్ అనే ప్లేస్ వేకెంట్. అంటే వేకెంట్. ఈ వేకెన్సీ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందండి? ఒకటి ఆన్ ద సెల్ఫ్ రెసిగ్నేషన్. ఒకవేళ ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు జడ్జి కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ఆ పర్టికులర్ పర్సన్స్ ఎవరున్నా సరే వాళ్ళు కనుక రెసిగ్నేషన్ అనేది చేయాలి అనే పాయింట్ వస్తే దే హ్యావ్ టు సబ్మిట్ ద రెసిగ్నేషన్ టు హూమ్? ఎవరికి సబ్మిట్ చేయాలండి రెసిగ్నేషన్ అనేది? దే హ్యావ్ టు సబ్మిట్ ద రెసిగ్నేషన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ఏముంటుందండి? ఒకవేళ ఇన్ ద కేస్ ఆఫ్ సడన్ డెత్ ఈ 2 కేసెస్లోని కూడా ఆ ప్రెసిడెంట్ ఆ సుప్రీంకోర్టు జడ్జ్ అనే ప్లేస్ అనేది వేకెంట్ అవుతుందండి. ఈ 2 కూడా ఏంటి అని అంటే నార్మల్ కండిషన్స్ అండి. నెక్స్ట్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అని అంటే రిమూవల్ ఆఫ్ ద సుప్రీంకోర్టు జడ్జ్. ఆ సుప్రీంకోర్టు జడ్జి రిమూవల్ అనే దానికోసం ఆర్టికల్ నెంబర్ 124 clause 4 చెప్తుందండి. అంటే ఇప్పుడు మనం రిమూవ్ చేయగలమా చేయలేమా? ఒక సుప్రీంకోర్టు జడ్జిని చేయగలమండి. ఎవరు రిమూవ్ చేయగలరు? హూ ఈస్ ద పర్సన్ హూ విల్ రిమూవ్ ద సుప్రీంకోర్టు జడ్జ్? ఎవరు రిమూవ్ చేయగలరు అని అంటే సేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరైతే మనకి అపాయింట్మెంట్ ఇస్తున్నారో, ఎవరైతే రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారో సేమ్ అదే పర్టికులర్ పర్సన్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో హీ కెన్ రిమూవ్ ఏ సుప్రీంకోర్టు జడ్జ్. అంటే ఆ సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయడం అనే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఏదో ఇప్పుడు మనం చెప్తున్నంత ఈజీ కాదు రిమూవ్ చేసేయడం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏంటి అని అంటే ఒక కంప్లీట్ ప్రొసీజర్ అనేది ఫాలో అయిన తర్వాత ఆ పర్టికులర్ సుప్రీంకోర్టు జడ్జ్ అనే ప్లేస్లో ఎవరైనా సరే ఆ పర్సన్ని రిమూవ్ చేసే క్యాపబిలిటీ అంటే పాసిబిలిటీ ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రెసిడెంట్ ఏ కండిషన్స్లో రిమూవ్ చేయగలరు అంటే జస్ట్ లైక్ దట్ రిమూవ్ చేయకూడదు కానీ ఆన్ ద కండిషన్స్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన కాన్స్టిట్యూషన్లోని ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అనే దానికి ఎక్కడ కూడా ప్రాపర్ డెఫినేషన్ అనేది లేదండి. ఓకే, బట్ మనం ఏ కండిషన్స్లో రిమూవ్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుంటే ఒకటి ప్రూవ్డ్ మిస్బిహేవియర్, రెండోది ఏంటి అని అంటే ఇన్కెపాసిటీ. ఈ కేసెస్లోని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక సుప్రీంకోర్టు జడ్జిని కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ రిమూవ్ చేయొచ్చండి. ఇప్పుడు మీకు చెప్పాం కదండి ప్రొసీజర్ అని అన్నాం కదా, ఆ ప్రొసీజర్ని ఎలా ఇనిషియేట్ చేస్తారు, ఎవరు ఇనిషియేట్ చేస్తారో అసలు జరిగే ప్రాసెస్ ఏంటనే చూద్దామండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదండి,
ఒకవేళ రిమూవ్ చేయాల్సిన కండిషన్ ఆర్ పరిస్థితి కనుక వస్తే ఆ పవర్ ఎవరికి ఉంటుంది అని అంటే పార్లమెంట్కి ఉంటుంది అండి. పార్లమెంట్ కెన్ ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్. పార్లమెంట్ కెన్ ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్. ఓకే, అంటే ఈ పార్లమెంట్కి కూడా ఆ పవర్ ఎలా వచ్చింది అని అంటే ఆ ప్రొసీజర్ కోసం ఎలా వచ్చింది అని అంటే ఒక యాక్ట్ ఉంటుందండి, జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్. ఇది ఏ ఇయర్ అంటే 1968 అండి. ఈ యాక్ట్ ప్రకారం పార్లమెంట్ కెన్ ఇనిషియేట్ ద ప్రాసెస్. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది అనే ప్రాసెస్ అనేది చూద్దామండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే పార్లమెంట్ ఇనిషియేట్ చేయాలి అని అంటే ఇక్కడ మనకి పార్లమెంట్లో చూసుకున్నట్టయితే మనకి 2 హౌసెస్ ఉన్నాయండి. ఒకటి లోక్సభ, రెండోది రాజ్యసభ. ఈ 2 హౌసెస్లో ఏదో ఒక హౌస్లో మనం ప్రొసీజర్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. ఇనిషియేట్ చేసేటప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ లోక్సభలో చూసుకున్నట్టయితే 100 మెంబర్స్, అలాగే రాజ్యసభలో చూసుకున్నట్టయితే 50 మెంబర్స్. ఈ 100 మెంబర్స్ ఒక నోట్ మీద సంతకం పెట్టి ఒక రెజల్యూషన్ని పాస్ చేయాలండి. ఆ రెజల్యూషన్ని 100 మెంబర్స్ కనుక పాస్ చేస్తే అప్పుడు అది పార్లమెంట్లో ఇనిషియేట్ చేస్తారండి. సేమ్ అలాగే రాజ్యసభ కన్సిడర్ చేసేటప్పుడు 50 మెంబర్స్ ఆ రెజల్యూషన్ని ఇనిషియేట్ చేయాలి. రెజల్యూషన్ ఇనిషియేట్ చేసిన తర్వాత అది ఆ పర్టికులర్ బిల్ అనేది ఫస్ట్ రాజ్యసభలో వెళ్తుందండి. ఈ 2 హౌసెస్లో ఏదో ఒక హౌస్లో ఇనిషియేట్ చేయొచ్చండి. ఇనిషియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే చైర్లో ఉంటారో ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ లోక్సభ, స్పీకర్ అనే పర్సన్ చైర్లో ఉంటారండి. అదే కనుక రాజ్యసభ తీసుకుంటే ఎవరు ఉంటారు? చైర్మన్ ఉంటారండి. ఓకే, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అని అంటామండి. ఏమని అంటాం? ప్రిసైడింగ్ ఆఫీసర్. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ఇన్స్టిట్యూట్ ఏ కమిటీ. ఒక కమిటీని ఏర్పాటు చేస్తారండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కమిటీలో మెంబర్స్ ఎవరు ఉన్నారో అది ఇంపార్టెంట్ అండి. ఆ కమిటీలో మెంబర్స్ ఎవరు ఉన్నారు? ఒక 3 మెంబర్ కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తారండి ప్రిసైడింగ్ ఆఫీసర్. ఆ కమిటీలో మెంబర్స్ ఎవరు అంటే సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, అలాగే సెకండ్ పర్సన్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. థర్డ్ పర్సన్ ఎవరు అని అంటే ఎమినెంట్ లా ఎక్స్పర్ట్. ఓకే, ఈ 3 మెంబర్ కమిటీ ఏదైతే ఉందో ఈయన మీద ఎప్పుడైనా సరే ఒకవేళ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అన్నా కదా, అలాంటి అలిగేషన్ కనుక ఏమైనా వస్తే అప్పుడు మనకి పార్లమెంట్ ఇనిషియేట్ చేసిన ప్రాసెస్లోని 100 మెంబర్స్ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత పార్లమెంట్లో ఇనిషియేట్ చేస్తారండి. అప్పుడు ఈ రెజల్యూషన్ ఏదైతే ఉందో దే విల్ హ్యాండ్ ఓవర్ దట్ రెజల్యూషన్ టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్. దెన్ దట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ కాన్స్టిట్యూట్ ఏ కమిటీ అండ్ ద కమిటీలో ఎవరెవరు ఉంటారు? సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్ అండ్ ఎమినెంట్ లా ఎక్స్పర్ట్ అనే పర్సన్ ఉంటారండి. వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలోనే ఆ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇస్తాదో ఆ కమిటీ ఏదైతే ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఆ రిపోర్ట్ ఎప్పుడైతే మళ్ళీ మనకి ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తారో ఈ సబ్మిట్ చేసిన రిపోర్టు ఎక్కడ పాస్ అవ్వాలండి? లోక్సభలోని పాస్ అవ్వాలి, రాజ్యసభలోని దే విల్ హ్యాండ్ ఓవర్ దట్ రిసిప్ట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఒకవేళ కనుక ఆ పర్టికులర్ పర్సన్ కనుక తప్పు చేసినట్టు కనుక తెలిస్తే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ కనుక ప్రూవ్ అయితే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే బిల్ అనేది పాస్ చేస్తారండి రిమూవల్ కోసం. అప్పుడు ఫస్ట్ ఇనిషియేట్ చేసేటప్పుడు ఐదర్ లోక్సభ రాజ్యసభ 2 హౌసెస్లో ఏదో ఒక హౌస్లో పాస్ చేస్తారండి. పాస్ అయ్యేటప్పుడు మనకి మెజారిటీ రావాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెజారిటీ ఏంటి అని అంటే స్పెషల్ మెజారిటీ రావాలండి. ఓకే, ఈ స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? 2/3 ఆఫ్ ద మెంబర్స్ present in the house, 2/3 of the members present in the house plus voting, 2/3 of the members present in the house plus voting. ఇది ఒక ప్రొసీజర్ అండి. అది కాకపోయినా ఇంకొక ప్రొసీజర్ ఉంటుందండి. ఏంటి అని అంటే టోటల్ మెజారిటీ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్, టోటల్ మెజారిటీ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి కనుక పాస్ అయితే అంటే ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువ ఉన్నదో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, 2/3 మెజారిటీ కనుక ఉన్నది హయ్యర్ వచ్చింది అనుకోండి అది కన్సిడర్ చేస్తారు. లేదా టోటల్ మెజారిటీ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ కనుక ఎక్కువ ఉన్నది అనుకోండి అది కన్సిడర్ చేస్తారు. ఈ రెండు ప్రాసెస్లో ఏదో ఒక పర్టికులర్ ప్రాసెస్ని కన్సిడర్ చేసి ఆ మెజారిటీ కనుక అచీవ్ అయితే అప్పుడు లోక్సభలో బిల్లు పాస్ అవుతుందండి. దెన్ దట్ పర్టికులర్ బిల్ వాజ్ ట్రాన్స్ఫర్ టు ద రాజ్యసభ.
రాజ్యసభలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదే మెజారిటీ కనుక పాస్ అయిన తర్వాత దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ రిమూవ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్. ఓకే, ఇది ప్రొసీజర్ అండి, రిమూవల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్. అండ్ ఇప్పటి వరకు మనం ఏదైతే చూసామో సుప్రీం కోర్ట్ ప్రొసీజర్ అంటే రిమూవల్ ప్రొసీజర్ కానీ, అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ కానీ, ఇంట్రడక్షన్ కానీ, ఫంక్షనింగ్ కానీ, కాంపోజిషన్ కానీ, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు రిలేటెడ్గా ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఏదైతే సుప్రీంకోర్టు గురించి డీటెయిల్ అనాలిసిస్ చేసామో మీ అందరికీ కూడా బాగా హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను అండి. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.